ఆస్ట్రేలియాలో ప్రజలు తిరగబట్టం ప్రారంభించారు. ముస్లిం అప్పీజ్మెంట్ రాజకీయాలతో విసిగెత్తిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో పోలీసులు కూడా స్పందించక తప్పలేదు. ఏదైతే నడి రోడ్డు మీదన సిడ్నీలో నడి రోడ్డు మీదన ప్రార్థనల పేరుతో చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ని అదుపు చేశారు. చివరికి పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేయక తప్పలేదు. పబ్లిక్ అందరు నిలబడ్డారు, నిలదీశారు. ఏమిటిది మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడైనా ఇట్లాంటి తప్పుడు పని చేస్తారా? ప్రార్థన అంటే మసీదు లోపల చేయాలి కానీ నడి రోడ్డు మీద చేయడం ఏంటి అన్నటువంటి ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. యూరప్ దేశాల్లో జరగడం ప్రారంభమైంది. తిరుగుబాటు ప్రారంభమైంది. నడి రోడ్లని బ్లాక్ చేసి ప్రార్థనల పేరుతో చేసి ఆ పైన ఆ రోడ్లు మావే, ఆ దేశం మాదేనని చెప్పేటటువంటి వ్యవహారాలకి చెల్లుచీటి జరుగుతుంది. ఆస్ట్రేలియాలో తిరగబడ్డటువంటి ప్రజలు స్పందించిన పోలీసుల అరెస్టులు అదిగో చూడండి. మళ్ళీ దాంట్లో కొంతమంది వీడియోలు తీసి ఇదిగో పోలీసులు వేధిస్తున్నారని రేపు పొద్దున వీడియోలు పెడతారు. ఇక్కడ సమస్య ఏంటంటే నీ ఇంట్లో నువ్వు చేసుకో, అలాగే నీ గుడి దగ్గర నువ్వు చేసుకో, నీ మసీద్ దగ్గర నువ్వు చేసుకో, కానీ నడి రోడ్లని ప్రార్థనా స్థలాల పేరుతో నాటకాలు ఆడుతుంటే అంగీకరించట్లేదు జనం.